హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్లో మనం టేబుల్స్ అంటే ఏంటి, టేబుల్స్ని HTML ఎలా యూజ్ చేస్తారో తెలుసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి ఈ క్లాస్లో ఫార్మ్స్ తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్మ్స్. సో ఫస్ట్ మనం థియరిటికల్కి వెళ్దాం, తర్వాత ప్రాక్టికల్కి వెళ్దాం. ఓకేనా? ఫార్మ్స్ అన్నమాట. ఫార్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫామ్ అనేది వెబ్ అప్లికేషన్కి ఒక హార్ట్ లాగా. సో ఫామ్ తోనే మనకి అన్ని ముడిపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు సైన్ అప్ పేజ్ తీసుకున్న, లాగిన్ పేజ్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక అప్లికేషన్ ఫిల్ చేసిన ప్రతిదీ ఫామే. సో మనం టెక్నికల్ టర్మ్స్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఫామ్ ఎలిమెంట్ ఈస్ ఏ కంటైనర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. అవి ఏమైనా అవ్వచ్చు. ఏమవ్వచ్చు అంటే టెక్స్ట్ ఫీల్డ్ కావచ్చు, చెక్ బాక్స్, రేడియో బటన్స్, సబ్మిట్ బటన్. సో ఇట్లా అన్నమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ని ఫామ్ లోకి తీసుకొని మనము ఫామ్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ రెండు రకాలు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకుని ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు. డిఫరెన్స్ బిట్వీన్ డివ్ అండ్ ఫార్మ్స్. డివ్ ఏం చేస్తుందంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని డివిజన్ చేస్తుంది. డివ్ అంటే ఏంటంటే డివిజన్ అన్నమాట. సో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక డివ్ లోకి తీసుకొని మనము రాసుకోవచ్చు, ఒక డివిజన్ గా చేసుకొని రాసుకోవచ్చు. ఫామ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ని తీసుకొని ఆ ఫామ్ లో పెట్టుకొని మనము అప్లికేషన్ ని రన్ చేయొచ్చు. సో ఫామ్ ఎలిమెంట్ ఈస్ కంటైనర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ సచ్ as చెప్పాం కదా, టెక్స్ట్ ఫీల్డ్ అని, చెక్ బాక్సెస్, రేడియో బటన్, సబ్మిట్ బటన్ ఇలా. సో అసలు ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఏంటి? ఇన్పుట్ ఎలిమెంట్ ఈస్ మోస్ట్ యూజర్ ఫామ్ ఎలిమెంట్. ఎలిమెంట్ కెన్ డిస్ప్లేడ్ మెనీ వేస్ డిపెండింగ్ ఆన్ ద టైప్ అట్రిబ్యూట్. ఇక్కడ చూడండి కింద కూడా టెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్స్. ద ఇన్పుట్ టైప్ టెక్స్ట్ డిఫైన్ ద సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్ ఫర్ ద టెక్స్ట్ ఇన్పుట్. సో ఇందాక ఇన్పుట్ అని చెప్పుకున్నాం కదా, ఇన్పుట్ ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ ని యూజ్ చేస్తామో ఆ పర్టిక్యులర్ ఒక ఫీల్డ్ లాగా ఫామ్ అవుతుంది. ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అనమాట. మనం ఇచ్చే టైప్ని బట్టి, ఆ టైప్ అట్రిబ్యూట్ ని బట్టి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ టెక్స్ట్ ఇన్పుట్ గా మారుతుంది. అదే టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇచ్చామనుకోండి, ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఈమెయిల్ ఫార్మాట్ లోకి మారుతుంది. అదే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది పాస్వర్డ్ కింద మారుతుంది, పాస్వర్డ్ ఫీల్డ్ లాగా. అట్లాగే రేడియో బటన్స్ అని, సో సబ్మిట్ అని. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్స్ ని డిపెండ్స్ అపాన్ గా మనకి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం కోడ్ లో రాసుకుంటాం. సో ప్రాక్టికల్ గా చూపిస్తాను, చూడండి. బిఫోర్ దట్ ఇది ఒకసారి చూడండి. ప్రాక్టికల్ కి ముందు ఒకసారి చూడండి. ఇన్పుట్ టైప్స్ ఇన్ HTML చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ గా మారుతుంది, చూసారా. టైప్ ఈక్వల్ పాస్వర్డ్ అంటే మనకి ఇలా స్టార్ లాగా వస్తుంది. పాస్వర్డ్ ఎప్పుడు హిడెన్ గా ఉంటుంది కదా, అట్లా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ ఈమెయిల్ ఫార్మాట్ కింద మారిపోతుంది. అదే ఇన్పుట్ టైప్ ఈక్వల్ నెంబర్ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఫోన్ నెంబర్ కింద కానీ అలా మారుతుంది అనమాట. అట్లాగే చెక్ బాక్సెస్ ఇట్లా రేడియో బటన్, హిడెన్ బటన్, కలర్, ఫైల్, ఇమేజెస్. సో ఇలాగా చాలా ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి HTML ఉంటాయి. సో మనం ఒక ప్రాక్టికల్ కోడ్ రాద్దాము, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ బాయిలర్ టెంప్లెట్ రావాలంటే ఏం చేయాలి? Shift+1 క్లిక్ చేస్తే మనకి ఇలా బాయిలర్ టెంప్లెట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఫార్మ్స్ అని ఇస్తాను. సో ఫార్మ్స్ అని ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి. చాలా మంది సింటాక్స్ తప్పుగా రాస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ HTML ప్లేస్ లో హెడ్ పెట్టేస్తారు, హెడ్ ప్లేస్ లో HTML పెట్టేస్తారు, మరి హెడ్ లోనే కోడ్ అంతా రాసేస్తారు. తెలియని వాళ్ళు, ఫ్రెషర్స్ కానీ, అంత అవగాహన లేని వాళ్ళు. మనము ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, కోడ్ రాసేటప్పుడు ఆ సింటాక్స్ ఫాలో అవ్వాలి. సింటాక్స్ ప్రకారమే మనం కోడ్ రాయాలి, అప్పుడే మనకి అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుంది. ఎర్రర్స్ కూడా తగ్గుతాయి. బాడీలోనే ఎందుకు రాస్తామంటే మనము బాడీలో ఏ ఏ రాసే కంటెంట్ అంతా బ్రౌజర్లోకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు H1 ట్యాగ్ యూస్ చేసి, ఇప్పుడు H1 అని ఇలా ఇచ్చి సమ్ కంటెంట్ అని ఇచ్చాను అనుకోండి ఇలాగా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సమ్ కంటెంట్ అనేది మనకి ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే
బ్రౌజర్కి నేను చెప్తున్నా ఏమని చెప్తున్నా, సమ్ కంటెంట్ అని నేను ఒక వర్డ్ ఇస్తున్నాను, అది నాకు H1లో ప్రింట్ చేయని చెప్పి నేను బ్రౌజర్కి చెప్తున్నా. సో ఇలాగా మనము బాడీలో రాసుకోవాలి కంటెంట్ అనేది. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను, ఫామ్ ఇస్తున్నాను. సో ఫామ్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న లాగిన్ పేజ్లో రాస్తాను ఈ ఫామ్లో. లాగిన్ పేజ్ అని రాస్తాను. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లేబుల్. లేబుల్ అంటే తెలుసు కదా, పేజ్ కి లేబుల్ కంటెంట్ అన్నమాట. లేబుల్ అని ఇచ్చి సింపుల్ గా యూజర్ నేమ్ ఇస్తాను. యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ కి ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో అప్పుడు ఏమవుతుంది, నార్మల్ కంటెంట్ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ గా మారుతుంది. ఇప్పుడు నేనేమేమి ఇచ్చాను, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అట్రిబ్యూట్ ఇచ్చాను. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ అని ఉంటుంది అనమాట. అంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ లో మనం ఏం రాయాలి అన్న ఒక హింట్ లాగా అనమాట. సో నేను ఎంటర్ యువర్ నేమ్ అని రాస్తున్నాను చూడండి. సో ఇలా ఇచ్చాను, క్లోజ్ చేశాను. సో ఇక్కడ మన చిన్న బ్రేక్ పెట్టుకుందాం. ఇట్లా ఇక్కడ కూడా ఒక చిన్న బ్రేక్ పెట్టుకుందాం, అంటే చూసే కొంచెం బాగుండాలి కదా అట్లా. ఇంకొక చిన్న బ్రేక్ పెట్టుకొని ఇన్పుట్ ఫీల్డ్ కొంత తీయండి. సో ఇప్పుడు మళ్ళీ లేబుల్, దేనికి, పాస్వర్డ్ కి. నాకు ఇలానే లేబుల్ పాస్వర్డ్ కి పాస్వర్డ్. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. పాస్వర్డ్ ఇచ్చి మనం ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ పాస్వర్డ్. సో ఇలాగా. సో ఇలా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఇచ్చుకొని ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు రన్ చేద్దాం అప్లికేషన్. చూడండి, ఎంటర్ యువర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్ బటన్. సో ఇలా వస్తుంది అనమాట అప్లికేషన్ అనేది. ఇక్కడ కూడా ఒక బ్రేక్ ఇద్దాము, కొంచెం బాగుంటుంది చూసేకి. ఇక్కడ ఇచ్చాం మనం, లాగిన్ పేజ్కి ఇచ్చాం కదా బ్రేక్. ఇక్కడ ఇంకొక బ్రేక్ ఇద్దాం. చెప్పు బాగా వస్తుంది అప్లికేషన్. చూసారా ఇన్పుట్ ఫీల్డ్, చూసారా ఎంటర్ యువర్ నేమ్ దగ్గర మనం ఏమి ఇచ్చినా, చూసారా మనం ఏమి ఇచ్చినా ఒక టెక్స్ట్ ఫీల్డ్ కింద తీసుకుంటాం. పాస్వర్డ్ చూసారా, పాస్వర్డ్ మాత్రం ఇలా వస్తుంది. జూమ్ చేస్తాం చూడండి. సో పాస్వర్డ్ కి మనం ఏం వాల్యూస్ ఇచ్చినా అవి హిడెన్ లా కనిపించి డాట్ డాట్ గా కనిపిస్తాయి. సబ్మిట్ బటన్ అన్నమాట. సో ఇట్లాగా. సో ఇది ఒక లాగిన్ పేజ్ కింద మనం ఇలా రాసుకోవచ్చు. సో HTML రాస్తున్నాం కాబట్టి బేసిక్ టెంప్లెట్ కూడా రాశాను. అది ఒక CSS యాడ్ చేస్తే ఈ లాగిన్ పేజ్ చాలా స్టైలిష్ గా రాసుకోవచ్చు. మనం కమింగ్ క్లాసెస్ లో ఇది కూడా నేర్చుకుందాం. ప్రస్తుతానికి మనం ప్లేన్ HTML కాబట్టి ఇలా చెప్తున్నాను. కమింగ్ క్లాస్ లో మనం సిఎస్ఎస్ వాడి లేదా బూస్ట్రాప్ ప్లగిన్స్ వాడి ఇంకొంచెం హైలైట్ గా రాసుకుందాం అప్లికేషన్స్. సో ఇట్లా. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ రాద్దాము. ఇది లాగిన్ పేజ్ కదా, ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ రాద్దాం. దీంట్లో అన్ని రకాల ఇన్పుట్ ఫీల్డ్స్ వస్తాయి. రిజిస్టర్ ఫామ్, షార్ట్ కట్ లో రిజిస్టర్ ఫామ్ సింపుల్ గా. ఫస్ట్ ఏంటి, సారీ, లేబుల్, యూజర్ నేమ్, మళ్ళీ ఆ యూజర్ కి ఏముంటుందో ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఈక్వల్ టు టెక్స్ట్ అండ్ ప్లేస్ హోల్డర్ ఇచ్చి ఎంటర్ యువర్ నేమ్. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఇద్దాం.
ఎందుకంటే బ్రేక్ పెట్టుకుంటే ఉంటే మనకు కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుంది. మళ్ళీ ఇది కాపీ చేసుకో, ఇది కాపీ మర్చిపోయాను. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ టెక్స్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్. పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ టైప్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చుకోవాలి, ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో నెక్స్ట్ ఈమెయిల్, యూజర్ ఈమెయిల్. సో యూజర్ ఈమెయిల్కి మనం ఇక్కడ ఏమి ఇచ్చుకోవచ్చు, ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు. టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంటర్ యువర్ ఈమెయిల్. నెక్స్ట్ ఈమెయిల్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇద్దాం, డిఓవి డేట్ ఆఫ్ బర్త్ కదా. ఇక్కడ మనము టైప్ ఈక్వల్ టు డేట్ అని ఇస్తే మనకు క్యాలెండర్ లాగా వస్తుంది. దీనికి మోస్ట్లీ మనకి ప్లేస్ హోల్డర్ అవసరం లేదు. నెక్స్ట్ ఏమేమి ఇచ్చాము, నెంబర్ ఇద్దాం, మొబైల్ నెంబర్, మొబైల్. సో ఇప్పుడు టైప్ ఈక్వల్ టు మనం ఏమి ఇచ్చు, నెంబర్ ఇవ్వచ్చు, నెంబర్. సో ఇట్లాగా ఇంటర్వ్యూ నెంబర్. సో ఇలా సింపుల్గా ఇచ్చుకొని దీనికి ఒక సబ్మిట్ బటన్, బిఆర్ బిఆర్. సో ఇలా ఇచ్చి ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఇక్కడ చూడండి, ఇది సేవ్ చేసి రన్ చేసి చెక్ చేద్దాం. సో మనకి ఇలా లిస్ట్ వచ్చింది చూసారా, మనకి ఇలా ఒక లిస్ట్ వచ్చింది చూడండి. యూజర్ నేమ్ మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు తెలిసిందే, పాస్వర్డ్ చూసారా, ఈమెయిల్, మళ్ళీ ఇక్కడ డిఓబి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇలాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్, మొబైల్ నెంబరు మామూలుగా క్యారెక్టర్స్ తీసుకోదు కాబట్టి మనం ఇలాగ నెంబర్స్ ఇచ్చుకొని, మనం ఇలా నెంబర్స్ ఏమన్నా ఇచ్చుకొని చేసుకోవచ్చు. ఫైనల్గా సబ్మిట్ బటన్. సో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ప్లీజ్ ఇంక్లూడ్ ఎట్ ఈమెయిల్ అడ్రస్. సో ఎందుకు ఇలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇచ్చా. సో టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ నార్మల్ ఇన్పుట్ ఫీల్డ్ ఈమెయిల్ ఫార్మాట్ ఇన్పుట్ ఫీల్డ్ గా మారిపోతుంది. సో అది మొత్తం ఒక ఈమెయిల్ ఫార్మాట్ గా ఇస్తేనే అది తీసుకుంటుంది. ఎలాంటి ఇలాగ మనం ఒక డొమైన్ నేమ్ ఇస్తేనే ఆ పర్టికులర్ది తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. చూసారా, ఇప్పుడు నేను ఇలాగా ఏదో ఒక డేటా ఇచ్చేసి ఇలా రాసేసి నాకు నచ్చిన డేటా ఇచ్చేసి ఈ లైన్ వరకు అది చెక్ చేసుకొని రాస్తుంది కదా, ఇస్తున్నా ఏదో ఒకటి నెంబర్, సబ్మిట్ క్లిక్ చేస్తే అంటే వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇట్లాంటి వాటికి ఇప్పుడు నేను ఇలా సబ్మిట్ ఇస్తాను అనుకోండి, సబ్మిట్ అయిపోతుంది. కానీ ఇక్కడ వాల్యూ ఫిల్ చేసిన తర్వాతనే సబ్మిట్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, ఆ టైంలో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనము ఇంకొక అట్రిబ్యూట్ తీసుకోవాలి, ఏదంటే రిక్వైర్డ్. సో కంపల్సరీ మీరు ఆ ఫామ్ని ఫిల్ చేయాల్సిందే. సో ఇలా రిక్వైర్డ్ అని ఇస్తే చూడండి, సో ఇప్పుడు ఇలా రిక్వైర్డ్ ఇస్తే కంపల్సరీ మీరు ఆ ఫామ్ ఫిల్ చేయాల్సిందే. ఫిల్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. సో ఇప్పుడు నేను ఇది ఫస్ట్ ఫిల్ చేశాను, నెక్స్ట్ స్టెప్లో కూడా నేను రిక్వైర్డ్ ఇచ్చాను అనుకోండి అట్రిబ్యూట్, చూడండి ఇక్కడ కూడా నేను రిక్వైర్డ్ ఇచ్చి సేవ్ చేస్తున్నప్పుడు చూడండి, ఫస్ట్ నేను మామూలుగా ఇలా ఇచ్చా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇచ్చాను, ఇప్పుడు రెండోది నేను ఇవ్వలేదు కాబట్టి సబ్మిట్ చేస్తుంటే మీరు సబ్మిట్ చేయడానికి వీల్లేదు, కంపల్సరీ మీరు ఆ పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. సో ఇట్లా ఉంటుందన్నమాట. మామూలుగా రియల్ టైమ్ అప్లికేషన్స్లో యాంగులర్ యూస్ చేసి కానీ, జావా స్క్రిప్ట్ యూస్ చేసి కానీ వాలిడేషన్స్ రాస్తాం డైనమిక్గా. అంటే క్యారెక్టర్స్ మినిమం ఇంత ఉండాలి, మాక్సిమం ఇంత ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఒకటి ఉండాలి. సో ఇట్లాంటి కేసెస్లో మనము జావా స్క్రిప్ట్ కానీ యాంగులర్లో టైప్ స్క్రిప్ట్ వాడి వాలిడేషన్స్ రాస్తాం. అవి కూడా మనము కమింగ్ క్లాసెస్లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో 1 by 1 చెప్పుకుందాము. సో ఇదనమాట ఓవరాల్గా ఫామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము సైన్అప్ పేజ్ కానీ, లాగిన్ పేజ్ కానీ, లేకపోతే యూజర్ డీటెయిల్స్కి కానీ, సో ప్రతి దానికి మనము ఫామ్స్ అనేది కంపల్సరీ రాస్తాం. సో కమింగ్ క్లాసెస్లో ఇంకొంచెం అడ్వాన్స్ ఇంకొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ HTML మన కమింగ్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.